జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల ప్రచారం జోరుగా సాగుతోంది. పలువురు అభ్యర్థుల నామినేషన్లు దాఖలు చేస్తున్నారు. మొత్తం 3 రోజుల్లో ఇప్పటివరకు 30 మంది నామినేషన్స్ దాఖలు చేసినట్టు చెబుతున్నారు అధికారులు. బీఆర్ఎస్ అభ్యర్థి మాగంటి సునీత నామినేషన్ దాఖలు చేశారు. పార్టీ నేతలతో కలిసి రిటర్నింగ్ అధికారికి తన నామినేషన్ పత్రాలు సమర్పించారు. ఆమె ఈ నెల 15న కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్ తన నామినేషన్ సమర్పిస్తారు. బీజేపీ కూడా తన అభ్యర్థిగా లంగాల దీపక్ రెడ్డి పేరు ప్రకటించింది. ప్రధాన పార్టీల నుంచి అభ్యర్థులంతా ఖరారు కావడంతో రానున్న రోజుల్లో ప్రచారం మరింత జోరుగా సాగనుంది. అయితే జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో ఓటర్లు ఎటువైపు మొగ్గు చూపుతారన్నది ఉత్కంఠగా మారింది. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలకు సంబంధించి పూర్తి వివరాలు మా ప్రతినిధి శ్రవణ్ అందిస్తారు. శ్రవణ్, చెప్పండి. ఇప్పటికే ప్రధాన పార్టీలన్నీ కూడా తమ అభ్యర్థులను ప్రకటించడం జరిగింది. ఇక రానున్న రోజుల్లో ప్రచారం జోరుగా సాగే అవకాశం కూడా ఉంది. తాజా అప్డేట్స్ ఏంటి? మరి కాసేపట్లో జూబ్లీహిల్స్ బైపోల్కి సంబంధించిన 4వ రోజు నామినేషన్ల ప్రక్రియ ప్రారంభం కాబోతుంది. బంజారాహిల్స్లోని షేక్పేట్ మండల ఆఫీస్లో ఈ నామినేషన్లకు సంబంధించిన రిటర్నింగ్ ఆఫీసర్ కార్యాలయం ఉంది. ఇక్కడే నామినేషన్ల స్వీకరణ గడిచినటువంటి 3 రోజుల నుంచి జరుగుతుంది. 11 గంటల నుంచి 3 గంటల వరకు 4వ రోజు నామినేషన్ల ప్రక్రియ మరి కాసేపట్లో స్టార్ట్ కాబోతుంది. ఇప్పటికే 3 పార్టీలకు సంబంధించినటువంటి అభ్యర్థులు ఫైనల్ అయ్యారు. అయితే కేవలం బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి అభ్యర్థి నామినేషన్ దాఖలు చేశారు. రేపు కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి అభ్యర్థి నవీన్ యాదవ్ నామినేషన్ దాఖలు చేయబోతున్నారు. బీజేపీకి సంబంధించినటువంటి అభ్యర్థి రేపు లేదా ఎల్లుండి నామినేషన్ దాఖలు చేయబోతున్నట్లు తెలుస్తూ ఉంది. ఈ నెల 21వ తారీఖు వరకు నామినేషన్ తేదీకి అవకాశం ఉంది. 22వ తారీఖున స్క్రూటినీ ఉంటుంది. 24వ తారీఖున నామినేషన్ల ఉపసంహరణకు చివరి తేదీ. ప్రస్తుతం మనం షేక్పేట్ మండల ఆఫీస్ దగ్గర పరిస్థితి చూడవచ్చు. పోలీసులు ఉన్నారు, బందోబస్తు ఏర్పాటు చేశారు. ఈ మండల ఆఫీస్కి దాదాపుగా 100 మీటర్ల దూరం వరకు ఆంక్షలు ఉన్నాయి. ఎవరిని కూడా అనుమతించట్లేదు, ఎవరు కూడా ఆగడానికి ఇక్కడ అనుమతించట్లేదు పోలీసులు. ట్రాఫిక్ని కూడా తొందరగా క్లియర్ చేస్తున్నటువంటి పరిస్థితి మెయిన్ రోడ్డు మీద ఉంది కాబట్టి ఎట్లాంటి ఇబ్బందులు రాకుండా పోలీసులు అధికార యంత్రాంగం ఇప్పటికే పూర్తి స్థాయి ఏర్పాట్లను చేసింది. ప్రతి ఒక్క అడుగుకి మనకి పోలీసులు ఈ తహసీల్దార్ కార్యాలయంలో కనిపిస్తూ ఉన్నారు. ఇతర ఇండిపెండెంట్ క్యాండిడేట్కి సంబంధించి మొదటి రోజు 10 నామినేషన్లు దాఖలయ్యాయి. 10 మంది 11 సెట్ల నామినేషన్ దాఖలు చేశారు. రెండో రోజు 10 మంది దాదాపుగా 12 సెట్ల నామినేషన్ దాఖలు చేశారు. మూడో రోజు కూడా దాదాపుగా 10 మంది 12 సెట్ల నామినేషన్ దాఖలు చేశారు. ఇట్లా 3 రోజులు కలుపుకొని 30 మంది నామినేషన్ దాఖలు చేశారు. మొత్తం 35 సెట్లు నామినేషన్ దాఖలయ్యాయి అనేది అధికారులు చెప్పేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. సో ఇవాళ కూడా ఇండిపెండెంట్ క్యాండిడేట్లకు సంబంధించి పెద్ద ఎత్తున నామినేషన్లు దాఖలయ్యేటువంటి అవకాశాలు ఉన్నట్టుగా తెలుస్తూ ఉంది. RRRకి సంబంధించినటువంటి రైతులు కూడా ఇవాళ మధ్యాహ్నం ఇక్కడికి వచ్చి నామినేషన్ దాఖలు చేయవచ్చు అనేది ఒక అంచనా. దాంతోపాటు ఇండిపెండెంట్ క్యాండిడేట్లు చాలామంది కూడా వచ్చి ఇవాళ నామినేషన్లు దాఖలు చేయబోతున్నారు అనేది వార్తలు వినిపిస్తున్నాయి. మరి దానిపైన మరి కాసేపట్లో క్లారిటీ వచ్చేటువంటి అవకాశం ఉంది. ఒకవైపు నామినేషన్లకు సంబంధించినటువంటి ప్రక్రియ వేగంగా జరుగుతుంది. మరోవైపు ప్రచారానికి సంబంధించి 3 పార్టీలకు సంబంధించినటువంటి క్యాండిడేట్లు ఫైనల్ అవ్వడంతో ప్రచారంలో పూర్తి స్థాయిలో ఊపందుకున్నాయి పార్టీలు. గ్రౌండ్ లెవెల్లో కాంగ్రెస్ పార్టీకి సంబంధించి మంత్రులు తిరుగుతున్నారు. వాళ్ళు చేసినటువంటి అభివృద్ధిని చూసి ఓటు వేయాలి. గత 10 సంవత్సరాల్లో జూబ్లీహిల్స్ పూర్తిగా అన్యాయానికి గురైందని వాళ్ళు చెప్పేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. గత 10 సంవత్సరంలోనే జూబ్లీహిల్స్తో పాటు రాష్ట్రం మొత్తం అభివృద్ధి చెందిందనేది బీఆర్ఎస్కి సంబంధించిన వాళ్ళు చెప్పేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. అట్లాగే బీజేపీకి సంబంధించి కేంద్రంలో అధికారంలో ఉంది. జూబ్లీహిల్స్ని కూడా డెవలప్ చేసేటువంటి బాధ్యత మా పైన ఉంది. జూబ్లీహిల్స్ని కూడా బీజేపీ డెవలప్ చేస్తుందని బీజేపీకి సంబంధించినటువంటి క్యాండిడేట్ కానీ ఆ పార్టీకి సంబంధించినటువంటి నాయకులు కానీ చెప్పేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. ఇవాళ కిషన్ రెడ్డి, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి కూడా జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో పర్యటిస్తున్నారు. సో ఓవరాల్గా అన్ని పార్టీలకు సంబంధించినటువంటి వాళ్ళకి జూబ్లీహిల్స్ బైపోల్ అనేది పెద్ద సవాల్గా మారిందని చెప్పుకోవచ్చు. గడిచినటువంటి 10 సంవత్సరాల పాలన బాగలేదు కాబట్టే ప్రజలు మమ్మల్ని ఎన్నుకున్నారు అని చెప్పుకోవడానికి కాంగ్రెస్కి కూడా అవకాశం రావాలి అంటే జూబ్లీహిల్స్ ఖచ్చితంగా గెలవాల్సినటువంటి అవసరం ఉందనేది వాళ్ళు చెప్తున్నారు. గడిచినటువంటి 10 సంవత్సరాల పాలన బాగుంది కాబట్టి కాంగ్రెస్ పార్టీ పాలన బాగలేదు కాబట్టి మమ్మల్ని ఎన్నుకుంటారు అని బీఆర్ఎస్ పార్టీ చెప్పుకోవాలంటే వాళ్ళ గెలుపు అనేది చాలా కీలకం. అట్లాగే రెండు పార్టీలు కూడా
రాష్ట్రంలో గత 10 సంవత్సరాలు ఇప్పుడు వెళ్తున్నటువంటి పార్టీ 2 పార్టీలు కూడా విఫలమయ్యాయి. అందుకే మాకు ఓటేయండి అని బీజేపీ అడుగుతా ఉంది. మరి జనం ఎటువైపున మొగ్గు చూపుతారనేది చాలా ఇంట్రెస్టింగ్గా మారింది. జూబ్లీహిల్స్ ఎన్నిక గెలుపు అనేది ఎంత ప్రతిష్టాత్మకంగా మారిందంటే జూబ్లీహిల్స్ బైపోల్ గెలిస్తే రాష్ట్రంలో రాబోయే రోజుల్లో రాబోయేటువంటి జీహెచ్ఎంసీ ఎన్నికలు కానీ స్థానిక సంస్థల ఎన్నికలు కానీ ఇతర ఎన్నికలు ఏవి వచ్చినా సరే వాళ్ళకు కొంత ఎడ్జ్ ఉంటుంది అనేది అన్ని పార్టీలకు సంబంధించినటువంటి నేతలు భావిస్తూ ఉన్నారు. సో జూబ్లీహిల్స్తో పాటు హైదరాబాద్ రెవెన్యూ పరిధిలో ఎలక్షన్ కోడ్ అమల్లో ఉంది, మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ అమల్లో ఉంది. దాదాపుగా ఇప్పటి వరకు 2 కోట్ల రూపాయల వరకు డబ్బులు సీజ్ చేశారు. అనధికారికంగా క్యారీ చేస్తున్నటువంటి వాళ్ళ దగ్గర నుంచి టీమ్స్ అన్నీ కూడా చెకింగ్ చేస్తూ దాదాపుగా 2 కోట్ల రూపాయలు సీజ్ చేసినటువంటి పరిస్థితి. నామినేషన్ల ప్రక్రియ ఒకవైపు, ప్రచారాలు మరోవైపు, సీజింగ్కి సంబంధించినటువంటి ప్రక్రియ మరోవైపు, సోషల్ మీడియాలో ప్రత్యేక నిఘా మరోవైపు, ఇట్లా అన్ని అంశాలతో జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక అనేది చాలా వేడిగా హాట్ టాపిక్గా ఉంది. రాష్ట్రంలో ప్రతి వ్యక్తి, ప్రతి నాయకుడు, ప్రతి పొలిటికల్ పార్టీకి సంబంధించినటువంటి రాజకీయ నేత అందరూ కూడా జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక వైపు చూస్తున్నారు. సో జూబ్లీహిల్స్ ఉప ఎన్నికకు సంబంధించినటువంటి నామినేషన్ ప్రక్రియ ఇవాళ 4వ రోజు మరి కాసేపట్లో ప్రారంభం కాబోతుంది. ఈ నెల 21వ తారీఖు వరకు నామినేషన్ స్వీకరణ ఉంటుంది. వచ్చే నెల 11వ తారీఖున ఎన్నికలు ఉండబోతున్నాయి. 14వ తారీఖున కౌంటింగ్ ఉండబోతుంది. దానికి సంబంధించినటువంటి ముమ్మర ఏర్పాట్లు అధికార యంత్రాంగం చేస్తూ ఉంది. ప్రసూన. రైట్ శ్రవణ్, థ్యాంక్ యూ. మొత్తంగా జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలకు సంబంధించి కూడా సర్వం సిద్ధమైంది. ఇప్పటికే పలువురు నామినేషన్ దాఖలు చేశారు. 30 మంది వరకు కూడా నామినేషన్స్ వేసినట్టు ఎన్నికల రిటర్నింగ్ అధికారులు అయితే చెప్తున్నారు.